వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ జన్మలో జగన్ నేను సీఎం కానివ్వని అంటున్నాడు, మరి దానిపైనే ఉంటాను. ఎవరిని? పోలీసు వ్యవస్థ తరిమి కొడుతున్నారు. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? మా అన్నని చూడకుండా మమ్మల్ని ఆపుతా ఉన్నారు, లాకీలు ఎత్తుకొని కొడతా ఉన్నారు. మేము పాదయాత్ర చేసుకొని ఎంతో దూరం నుంచి మేము వచ్చినాము. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మేము అన్నని చూడకుండానే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఇదంతా న్యాయమా సార్? వాళ్ళకి ఇట్ట తయారయ్యేనే మీరంతా. పోలీసులు వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు సార్, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? పెద్ద ఆవిడని కూడా చూడకుండా పోలీసులు ఏమైనా మిమ్మల్ని కొట్టారా? కొట్టినారు. మేము ఎవరికి చెప్పుకునేది? ఇదేనా మీ కూటమి ప్రభుత్వం న్యాయం? ఇదేనా మీ చేసే పరిపాలన? నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు మరి? పవన్ కళ్యాణ్ సినిమా తీసుకోమని చెప్పు. దిమాకుండే మాడుతున్నావా? అది మా ఇష్టం, అది నువ్వు చెప్పే హక్కు మాకలేదు. మేము చెప్పినట్టు మీరేనా? అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. ఏ రోజైనా సరే మీరు తరింతుడి గారు రోజు వస్తాది, ఖచ్చితంగా మీరు పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల వాళ్ళ గుండెల్లో భయపడతా ఉంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా మొత్తం నీరు గారిపోయింది. సూపర్ 6 నీరు గారిపోయింది చెప్పు. రచ్చ రచ్చ ఈరోజు కాసుకోండి. జై జగన్. నన్ను మొడ గుడిపేశారు. జగనన్న దగ్గరికి పోయి కలవాలా, చూడాలా, ఆయనకి మా మొర వినిపించుకోవాలా. క్రిస్టియన్సా? ప్రతి ఒక్క జగనన్న ఫ్యాన్స్ కి రప్ప రప్ప ఆడించడానికి 2029 ఎన్నికల్లో ప్రతి ఒక్క అభిమాని రప్ప రప్ప అని ఆడిస్తాడు. అయితే సతీష్ గారిని మిర్చి బజ్జి బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా మార్కస్ నేను. పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు లాఠీలతో ఎనగ్గుమేసి ఉంటారు మమ్మల్ని. జై జగన్ జై జగన్ జై జగన్. నెక్స్ట్ సీఎం మా జగన్ అన్నే. నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. జై జగన్ జై జగన్ జై జగన్. జై ముసలామడ్డారే. జగన్ గారిని సీఎం కానివ్వని అంటున్నాడు. అది ఎవరి వల్ల కాదు. నా అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు తెలుసా. జగనన్న నిన్న వస్తాను అని ఒక్క మాట చెప్తానే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఓపెన్ అన్ని ఇది మా బాధలు ఆయన ఆలకిస్తాడు, చేస్తాడు. చెప్పిన మాట చెప్పితే మడవ తిప్పడం అని ఒక గట్టి వాగ్దానంతో. కానీ ఏం లాభం? రైట్ అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? మేము కుప్పం నుంచి వస్తున్నాము. కాపాడేదానికి వచ్చినారో లేదా మాకైతే తెలదు. ఫుల్ లాఠీ చార్జ్ వాంచి పెడతా ఉంటారు. నీకు ఫ్రంట్ బ్యాక్. పోలీసులు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు? ఏమైనా లాఠీ చార్జ్లు ఏమైనా చేశారన్నా? సార్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు సార్. చెంప చెదిరిపోతుంది. జగనన్న సైనికులు కొడుతున్నారు సార్. నీ సన్నాసినాయాలా జగనన్న రాజ్యం వస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. 50 మంది మేము వచ్చాము. ఎక్కడ చూసినా అడుగడుగునా లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. ఇది ఎప్పుడు పెట్టారు? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఖచ్చితంగా వస్తుంది. పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతన్నాడు, సామాన్లు మొత్తం సర్దేయచ్చు. లాఠీ చార్జ్ ఫుల్ భయంకరంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. లోపలికి ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుండే పరిస్థితిలో. ఏ చర్చ్? ఏమి చేసింది లేదు, ఏమీ లేదు. వైన్ షాప్ వాడు పైసలు ఇవ్వకపోతే మందేయాడు. నేను అబ్బాయి ఇందా 15,000, ఇదా 15,000, ఇదా 1,500. ఎర్రిపుక్కులు మీరిద్దరు చదివేసిన పిల్లకాయలకు 3,000 ఇస్తా. ఒక దొరకలా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సూపర్ 6 చేసేసిన. ఈ లాఠీ చార్జీలు చేయడం ఏంది నాకు ఏం అర్థం కావడం లేదు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న? మరి ఇరాను, ఇరాక్ అలాంటి దేశాల్లో ఉన్నామో అర్థం కావడం లేదు. నమస్తే అండి. నమస్తే. గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. అంటే వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేయండి. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది.
మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. సాగర కన్య సాహస వీరుని కలుస్తావా? ఆ రోజున ఆయన చాలా గట్టిగా చెప్పారు మహిళలకి నేనున్నాను అని చెప్పి. నువ్వు మీ ఆయన్ని వాటేసుకుని బోని కపూర్ అని కలవరించు. రాత్రికి రాత్రి తల వెంట్రుక బొద్దింగ్ అయిపోయింది. ఎలక్షన్ల విషయంలో మాట్లాడిన మాటలు ఏవి ఇప్పుడు ఆయనకి గుర్తులేవు. ఆ ఎలక్షన్ల ప్రచారాల్లో భాగంగా ఆయన మాట్లాడిన ఇంకెంతమంది ఆడపిల్లలు బలైన తర్వాత మీరు నిద్రలేస్తారు, ఇంకెంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగిన తర్వాత మీరు కళ్ళు తెరుస్తారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ముఖ్యంగా ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఖచ్చితంగా నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ మనం వరుసగా చూస్తూనే ఉన్నాము. తలలు తీసేసే చట్టాలు తెస్తామని మాట్లాడారు. ఆ చట్టాలు ఏవో త్వరగా తెస్తే బాగుంటుంది. సంభాషణల వరకు ఉంటే సరిపోదు, ఆ గౌరవం మీ ప్రభుత్వ పాలన చేతల్లో కూడా కనపడాలి. పెద్దలు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మీరు అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారు అయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు అన్ని మర్చిపోతుంటారు. వెరీ గుడ్. ఏంటి విశేషాలు? ఈ రోజు ఎక్కడున్నారు ఆయన? ఈ విషయం గురించి ఆయన ఒక మాట మాట్లాడారా? ఈ విషయాన్ని కూటమి పెద్దలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. ఆడవాళ్ల జోలికి వెళ్లాలన్నా జంకేటువంటి ఒక పరిస్థితిని తీసుకు ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అక్కడ ఇలాంటివి జరిగిందా అనేటువంటి ఒక షాక్ లో ఈ రోజున కాకినాడలో పుట్టి పెరిగి చదువుకున్న అమ్మాయిగా, కాకినాడకి చెందిన అమ్మాయిగా చాలా రకాలుగా వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, ఎక్కుతుంటారు, వాళ్ళ దిగుతుంటారు. అది పరిస్థితి ఎందుకంటే వాళ్ళని బెదిరించారంట. మరి ఏ భాషలో చెప్తే పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుందో చాలా బాధాకరం. ఎందుకంటే నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉండడము. వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏమంటుంది తెలుసా? మా తాత సుల్లి జీక్తావా అంటుండు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అన్ని నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, లైక్ కామెంట్ చేయడం మర్చిపోకుండా ఉంటాను. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.